నమస్కారం. ఏపీ1 టీవీ తెలుగు న్యూస్‌కి స్వాగతం. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మా పెద్దల నాటి అనుభవంలో ఉన్న భూమిని ఆక్రమించుకున్నారని అధికారులు విచారణ జరిపి తమ భూమిని తమకు ఇవ్వాలని సీతారామపురం గ్రామానికి చెందిన వాడ వెంకట సుబ్బయ్య తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీతారామపురం గ్రామం సర్వే నంబర్ 536లో వాడ గోపయ్య తండ్రి ఓబయ్య పేరుతో అనాదిగా పూర్వం నుండి తమ అనుభవంలో ఉన్నదన్నారు. ఆ భూమిలో ఉలవ పంటను సాగు చేస్తున్నామన్నారు. కొందరు మా భూమి రికార్డులు తారుమారు చేసి స్థానికేతరులు అయిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మెహబూబ్ బి పేరుతో నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసుకున్నారన్నారు. ఈ పాస్బుక్ కూడా చేసుకున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓకు తెలిపామన్నారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని మా పెద్దల నాటి భూమిని మాకు ఇప్పించాలని కోరారు. ఆర్డీఓ గారు కూడా సార్ గారు మేడం కూడా మేము కలిసాము. సార్ మేడం కూడా మేము చేస్తాము చెప్తామని కూడా చెప్పారు. మేము సార్ కూడా కలెక్టర్ గారిని కూడా కలిసాము. సార్ వాళ్ళు న్యాయం చేస్తాము అని చెప్పారు. కానీ విషయం ఏంటంటే సార్ మాకు సంబంధం లేకుండానే ఎలా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఖాతా నంబర్లు ఒక రిజిస్టర్ మీద 143 సెంటు మీద వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, పట్టాదారు సంబంధం లేకుండా ఏ విధంగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రెవెన్యూ అధికారులకి మేము ఒకటే చెప్తున్నాం. సీతారామపురం మండలంలో రెవెన్యూ అధికారులకి ఒకటే చెప్తున్నాము, పట్టాదారు ప్రమేయం లేకుండా వేరే వాళ్ళకి ఎలా మారుస్తారు మీరు సూట్ ప్రశ్న సార్ అది. అంటే పట్టాదారు చనిపోయారు, 2006లో చనిపోయారు. వాళ్ళ భార్య గారు మా జయజ భార్య గారు రాసిస్తే వేరే వాళ్ళకి కొనుగోలు చేస్తే ఈమె చేయాలా, ఈమెకు తెలియకుండా వేరే వాళ్ళకి ఎలా ఎక్కిస్తారు, ఎలా ఏ రకంగా వెళ్తారు సార్. అధికారులకి అసలు మేము ఏం చెప్పినప్పుడు బోర్డు అసలు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. రెవెన్యూ అధికారులు సీతారామపురంలో ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అసలు ఏ రకం మేము ఏం పాపం చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి బాగలేదు, పరిస్థితి బాగలేదు, మా నాన్నగారికి బాగలేదు. ఫస్ట్ కొడుకు ఆయన సుబ్బయ్య, ఆయనకి బాగలేదు, షుగరు అన్ని జబ్బులు ఉన్నాయి ఆయనకి. 2 ఈయన పరిస్థితి దారుణంగా ఉంది. 3 ఆయన పక్షవాతం, మాట్లాడలేడు, ఏం చేయలేడు. అంటే రెవెన్యూ అధికారులకి పేదోళ్ళు అంటే అంత చులకన. అంటే విషయము అందరూ తెలుసు. ఫ్రాడ్ జరిగిందని సీతారామపురం ప్రతి ఒక్కరు తెలుసు. ఆ పొలము ఎవరిదంటే పలానా గోపయ్య గారిదని ప్రతి ఒక్కరు తెలుసు సీతారామపురంలో. కానీ ఏ విధంగా వేరే వాళ్ళకి పోతుంది, అది కూడా పొద్దుటూరు, కడప జిల్లా పొద్దుటూరు వాసులకి ఏ విధంగా పోతుంది. ఈ పాస్బుక్లు ఎలా మంజూరు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఉదగిలో జరగాల్సింది పోయి కోళ్ళగుంట్లో రిజిస్ట్రేషన్, నంద్యాల కోళ్ళగుంట్లలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు. రిజిస్ట్రేషన్ దాంతో 710 ఖాతా నెంబర్ మీద రిజిస్ట్రేషన్ 1B పెట్టేసి ఒక నిమిషం సార్ నేను చూపిస్తాను. సో 710 ఖాతా నెంబర్ మీద వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ జరిగిందంట. కానీ ఈ పొద్దు ఇదే సర్వే నెంబర్ చూడండి, 536 చూడండి, 710 అనేది కనపడటం లేదు. అంటే ఎప్పటికప్పుడు సీతారామపురం రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పటికప్పుడు తారుమారు చేస్తాను. అంటే అధికారులు తప్పు చేసిన దానికి మళ్ళీ ఒక తప్పు సర్దించుకునే దానికి 10 తప్పులు ఏ రకంగా జరుగుతున్నాయి. అంటే పేదోళ్ళం అంటే అంత చులకన అధికారులకి ఏ రకంగా సార్. ఈసీలో 536 మేము ఎవరు రాసిచ్చినట్టు ఖాళీగా ఉంది. ఈసీ తీసినాము, ఖాళీగా ఉంది. మేము అమ్మలేదు. అమ్మితే ఇంతవరకు మేము ఎందుకు పోరాడతాం. మాకెందుకు ఆ పాపపు సొమ్ములు, మాకేం అవసరం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తహసీల్దార్కి విన్నపించాము, ఆర్డీఓ గారికి మేడం గారికి విన్నపించాము, కలెక్టర్ గారిని కూడా కలిసాము, విన్నపించాము. మేము జెన్యున్గా ఉన్నాం సార్. పేదోళం అని చెప్పేసి అధికారులు ఈ రకంగా చేస్తున్నారు. మాకు న్యాయం జరగండి సార్, దయచేసి న్యాయం జరపాలని మీ ద్వారా మీరంటే మీరే సార్ మాకు దేవుళ్ళు. ఎందుకంటే మీ విలేకరుల ద్వారా మీరే మాకు దేవుళ్ళు. మీరే దగ్గర నుంచి అధికారులతో జిల్లా స్థాయితో రాష్ట్ర స్థాయితో మాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్.